నిన్న ఈవినింగు టీ టైంలో మేము కొన్ని డిఫరెంట్ సిట్యుయేషన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒక విషయం మా నోటీస్‌లోకి వచ్చిందండి. మా ఊర్లో కాదు, వేరే ఊర్లో ఉండే ఒక షాప్ గురించి నెగెటివ్ కామెంట్ ఒకటి పెట్టారు. ఏమని చెప్పి, బ్రాండెడ్ రేట్లు తీసుకుంటున్నారు, కానీ క్వాలిటీ లేదు అని చెప్పి వాళ్ళ షాప్‌కి ఒకతను ఎవరో రివ్యూ ఇచ్చాడంటండి. వేరే షాప్ గురించి మాట్లాడితే నీకెందుకయ్యా అంటున్నారా? ఇది ఒకరి సమస్య కాదు, అందరికీ ఉంటుందండి ఇట్లాంటి సమస్యలు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఒక 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అనే ఒక సినిమా ఉందండి. ఆ సినిమాలో సప్తగిరి చెప్తాడు ఒక డైలాగు. సప్తగిరి కాదు, రమేష్, తాగుబోతు రమేష్ ఒక డైలాగ్ చెప్తాడు. ఏమని? నేను తాగని ఏ బ్రాండ్ అయినా నాకు చీప్ లిక్కర్‌తో సమానం అంటాడు. అట్లాగా అఫోర్డ్ చేయలేనోడు ప్రతోడు చెప్పే మాట ఏందంటే అది క్వాలిటీ లేదు అనే మాట అంటారు. వాళ్ళు పైసలు పెట్టి కొనలేరండి. వాళ్ళు ఇప్పటి వరకు ఆ షాప్‌లో ఒక్కసారి కూడా కొనింది లేదు. కానీ కామెంట్ మాత్రం పాస్ చేసేసినాడు. దయచేసి రివ్యూస్‌ని రివ్యూస్‌గానే కన్సిడర్ చేయండి. అది ఒక ఇండివిడ్యువల్ ఒపీనియన్. అందరి ఒపీనియన్ కాదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొంటారు. అతనికి ఆ షాపోడికి ఎన్ని సమస్యలున్నాయో, ఏం డిస్టర్బెన్స్ ఉందో తెలీదు. దానికి కూడా నెగెటివ్ రివ్యూ పెట్టేస్తాడు. సింపుల్. సో, ఇండివిడ్యువల్ ఒపీనియన్‌ని మీ ఒపీనియన్‌గా కన్సిడర్ చేయగాకండి. ఈ మధ్య ఏమైతుందంటే, దయచేసి తప్పుగా అనుకోకండి, నేను అందరిని ఉద్దేశించి అనట్లేదు. కొంతమందినే, కేవలం కొంతమందినే. ఎట్లున్నారంటే, ఆన్‌లైన్‌లో బిజినెస్ చేసే వాళ్ళని కస్టమర్స్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారండి. నెగెటివ్ కామెంట్స్ పెడతాము, నెగెటివ్ రివ్యూస్ పెడతాము, మాకిది మార్చియ్యాలా, అది ఇది అని చెప్పేసి ఔట్ ఆఫ్ ద బాక్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బయటికొచ్చి మరి వాళ్ళు అడుగుతారు ఇవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రివ్యూస్‌ని మీరు పర్ఫెక్ట్ రివ్యూస్ లాగా కన్సిడర్ చేయకూడదండి. ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ సపోజ్. నేను కొన్ని పాజిటివ్ రివ్యూస్‌ని పోస్ట్ చేస్తున్నాను అనుకోండి వీడియో రూపంలో. దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయగాకండి. మీకు నచ్చితే ఫస్ట్ ఒక పీస్ కొని తెచ్చుకోండి మన దగ్గర నుంచి. ఆ తర్వాత నచ్చితేనే కంటిన్యూ చేయండి. లేదంటే సింపుల్‌గా స్కిప్ చేసేయండి అంతే. అంతే. చాలా సింపుల్. ఎవరో పెట్టిన ఒపీనియన్‌ని మీ ఒపీనియన్ కిందకి మార్చుకోకండి. ఎందుకంటే సమాజం మారిపోయిందండి. బ్లాక్‌మెయిల్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. మేము షాప్ కీపర్లమే. కానీ మేము కూడా ఇంకొక షాప్ కస్టమర్లమే కదా! కదా! మాకు తెలుసు కదా కస్టమర్‌కి ఏ విధంగా ఏమిస్తే బెనిఫిట్ అయితాడో అనేది. ఆ మాత్రం చిన్న క్లూస్ మా దగ్గర ఉండవా? కాబట్టి నేను చెప్పేదేందంటే రివ్యూస్ పైన డిపెండ్ కావాకండి. పాపం ఆయన బాధపడిపోయి ఓ వారం నుంచి పోస్టులు పెట్టడం మానుకున్నాడంట ఆయన. ఇట్లాంటి రివ్యూలు తట్టుకోలేక. వచ్చింది కూడా 1, 2 ఆయనకి. వాళ్ళు కూడా ఎప్పుడు కొనని వాళ్ళే. దయచేసి ఇట్లాంటి చిన్న చిన్న షాపుల వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకు ఈ అనవసరమైన సంభాషణ కింద కామెంట్స్? థ్యాంక్ యూ అండి.